హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి అతి ముఖ్యమైన అప్డేట్స్ అయితే మనకు రావడం జరిగింది. ఓకే, సో స్క్రీన్ మీద మీరు పరిశీలన చేస్తున్నారు కదా వెబ్సైట్ అనేది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర అబ్జెక్షన్స్ ఆన్ ఇనిషియల్ కేస్ అని చెప్పి ఎస్జిటిఎన్ సోషల్ స్కోర్స్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అండ్ ఫైనల్ కేస్ ఇచ్చారు. అండ్ అది కాకుండా క్వశ్చన్ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ముందుగా మనం అబ్జెక్షన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. ఓకే, ఇనిషియల్ కే మీద మీరు ఏమైనా సరే అబ్జెక్షన్ కనుక చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు చేయొచ్చు. దీనికోసం మీరు ఎస్జిటి అయినా సరే, స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన అభ్యర్థి అయినా సరే మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఫస్ట్. ఓకే, ఫస్ట్ కాలంలో మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. తర్వాత సెలెక్ట్ పోస్ట్ దగ్గర మనకు అక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో జస్ట్ మనం క్లిక్ చేద్దాం. ఆ క్లిక్ చేసిన తర్వాత ఏ విధంగా వస్తుందని ఇప్పుడు మీకు చూపిస్తాను. వెబ్సైట్లో ఇప్పుడే అప్డేట్ అనేది రావడం జరిగింది. కాబట్టి మీరు ఇప్పుడే న్యూస్ ఛానల్స్ని ఓపెన్ చేసి ఆ పర్సన్ చేసినట్లయితే మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కనిపించడం జరుగుతుంది. తాజాగా కొన్ని ఇంకా అప్డేట్ అయితే అవ్వాలి. ఓకే, సో కాబట్టి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. లాంగ్వేజ్ పండిట్ సంబంధించి అండ్ అంతేకాకుండా స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ అండ్ స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ అండ్ ఎస్జిటి టీచర్ సంబంధించి మనం ఇక్కడ ఇనిషియల్ కే మీద అబ్జెక్షన్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి ఆప్షన్స్ అనేవి మనకు అంటే ఏ సెషన్స్లో ఏ డేట్స్లో మనకు జరిగినవో వాటిని కూడా మనం క్లిక్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మనం గతంలో మనం టెట్ ఎగ్జామ్ రాసాం కదా, ఆ యొక్క టెట్ ఎగ్జామ్ అయినప్పుడు కూడా కే మీద ఇదే తరహాలో ఇనిషియల్ కే పై అబ్జెక్షన్స్ అనేది చేసాము. అదే ఎక్స్పీరియన్స్తో మళ్ళీ ఇప్పుడు మీరు కంప్లీట్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ని, డేట్ ఆఫ్ బర్త్ని, మీరు ఏదైతే ఎగ్జామ్ రాసారో ఆ యొక్క పోస్ట్ని, తర్వాత ఆ యొక్క సెషన్ని, క్వశ్చన్ నెంబర్ని కూడా ఎంటర్ చేసి మనం ఆ యొక్క నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. అంటే గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేసినట్లయితే అక్కడ మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది అనమాట. అక్కడ ఏం జరుగుతుందంటే మనకు మన యొక్క రెస్పాన్స్ షీట్లో ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ యొక్క నెంబర్ వస్తుంది. దాని తాలూకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఒక ఆప్షన్ కరెక్ట్గా ఉంటుంది కదా. సో మిగతా 3 ఆప్షన్స్ అనేవి వాడు చూపిస్తాడు. వాటిలో మనం ఏదో ఒక ఆప్షన్ క్లిక్ చేసుకొని ఆ యొక్క క్వశ్చన్కి ఆ యొక్క ఆప్షన్ అనేది ఏ విధంగా రైట్ అవుతుందని చెప్పి మనం అక్కడ బాక్స్ అనేది ఉంటుంది. ఆ యొక్క బాక్స్లో మనం ఎంటర్ చేయాలన్నమాట. గతంలో మనం టెట్ ఎగ్జామ్ కంప్లీట్ చేసాం కదా ఇనిషియల్ కే మీద, సేమ్ అదే తరహాలో మనకు ఉండడం అయితే జరుగుతుంది. ఓకే, సో మీకు తెలుగు వర్డ్స్ అనేది తీసుకోరు. కాకపోతే ఏంటంటే మనం ఫుల్గా మనకి ఇంగ్లీష్ మీద అవగాహన లేకపోయినట్లయితే ఖచ్చితంగా మనం తెలుగులో అంటే ఇంగ్లీష్ని తెలుగులాగా టైపింగ్ అనేది చేయొచ్చు. హాయ్ అంటే బాగున్నారా అంటే BAG అని ఆర్ఏ అన్నట్టుగా టైప్ చేస్తాం కదా, సేమ్ అదే తరాలో మన యొక్క కంప్లైంట్ని ఆ విధంగా చేసినా సరే వారు అండర్స్టాండ్ అయితే చేసుకుంటారు. సో ఖచ్చితంగా మీరు ఆ తరహాలో కూడా కంప్లైంట్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, సో వీలైనంత వరకు ఎవరు కూడా టెన్షన్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు. అంటే మనం కంప్లైంట్ చేస్తే మన యొక్క మార్క్స్ తగ్గించేస్తారని చెప్పి చాలా మంది టెన్షన్ అయితే అవుతారు. అదేమి ఉండదు అనమాట. సో ఖచ్చితంగా ఎవరైనా సరే ఆ యొక్క క్వశ్చన్ అనేది మిస్టేక్గా ఉంటే మీరు రైజ్ అనేది చేయొచ్చు. ఖచ్చితంగా మనకు మార్క్స్ అని కలిసే అవకాశం అయితే ఉంటుంది. అయితే చూడండి, వెబ్సైట్లో ఇప్పుడే అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్లాష్ అప్డేట్ అనమాట ఇది. అందువల్ల ఏంటంటే ఫైనల్ కేస్ కానీ క్వశ్చన్ పేపర్స్ కానీ మనకు కనిపించడం అయితే లేదు. ఓకే, వెబ్సైట్లో ఇంకా మనకి ఇవి అప్డేట్ అయినట్టుగా చూపించడం అయితే లేదు. ఫైనల్ కేస్ అండ్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మనం ఆప్షన్ క్లిక్ చేస్తుంటే ఇంకా మనకు అది వెబ్సైట్ అనేది ఓపెన్ అయితే అవడం లేదు. వచ్చిన అప్డేట్ మీకు త్వరగా అందించాలనే ఉద్దేశంతో నేను ఇక వీడియో అనేది చేయడం జరుగుతుంది. మీరు ఈ యొక్క వీడియో చూసిన సమయానికి మ్యాక్సిమం ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వెబ్సైట్ అనేది కొత్తగా మనం ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చినప్పుడు కొంచెం లోడింగ్ అనేది అవడం అనేది సాధారణమే. ఓకే, సో మీరు కంప్యూటర్ దగ్గర ఇది చేయక్కర్లేదు. జస్ట్ మీ మొబైల్లో కూడా అప్పట్లో మనం టెట్ ఎగ్జామ్ అన్నప్పుడు ఏ విధంగా కంప్లీట్ అనేది చేసామో ఆ యొక్క కంప్లీట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో వెబ్సైట్ తాలూకు లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వీలైనంత వరకు కంప్లైంట్ అనేది చేయండి, తప్పకుండా యూజ్ అవుతుంది మనకు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.